దివ్యాంగులకు స్ఫూర్తిగా పెద్ది చిత్రం ఉందని, చిత్రంలో రామ్ చరణ్ పాత్రను దివ్యాంగులు స్ఫూర్తిగా తీసుకోవాలని అత్తిలి ఏఎంసీ చైర్మన్, జనసేన మండల అధ్యక్షులు దాసం ప్రసాద్ అన్నారు. అత్తిలి మండలంలోని సుమారు 100 మంది దివ్యాంగులకు పెద్ది చిత్రం ఉచితంగా ప్రదర్శించారు. మనిషిలో అవయవ లోపం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం కలుగుతుందన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర తన కాలును తొలగించుకొని సమాజాభివృద్ధికి తన వంతు సహకారం అందించిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు దానం ప్రసాద్. భారతదేశంలో ఎలాంటి గ్రామాలు ఉన్నాయని మెసేజ్ ఇవ్వడం, తద్వారా ప్రజలందరూ గ్రహించి ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టించడం వల్ల ఇది నాకు నచ్చి ఇవాళ మేము అందరం కూడా దివ్యాంగుల్ని ఒక 100 మందిని సేకరించి వాళ్ళకి ఈ మూవీ చూపిందే కనీసం ఒక్కళ్ళైనా ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళ మనోధైర్యాన్ని నిలబెట్టుకుని ఎదరికి జీవితం సాగించారని ఉద్దేశంతో ఇవాళ మేము అందరం కలిపి మా జనసేన నాయకులు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన దివ్యాంగులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అందరూ కూడా మనోధైర్యం కోల్పోకుండా జీవితం ఎంతో ఒడిదుడుకులుగా ఉంటుంది. అయినా కూడా మనం లక్ష్యాన్ని ఏదైతే అనుకున్నామో దాన్ని సాధించినప్పుడే ఇది మనం ఎదరికి జీవించగలమని. ఇందులో డైలాగ్ ఉంది, రామ్ చరణ్ గారు మళ్ళీ పుడతామా ఏంటి అని. ఆ డైలాగు చాలా లోతుగా ఆలోచిస్తే బతుకున్నం చెప్పి మనం ఏదోటి సాధించాలి, అది ఎంత పనైనా సరే 10 మందికి ఉపయోగపడేలాగా మనం బ్రతకాలనే ఉద్దేశంతో ఈ సినిమా దీనికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది. తణుకు నియోజకవర్గం అత్తిలి పట్టణంలో మన అత్తిలి మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ దాసం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవాళ దివ్యాంగులకు స్ఫూర్తినివ్వడం కోసం రామచరణ్ గారు నటించిన పెద్ది సినిమాకి తీసుకురావడం జరిగింది. దివ్యాంగులందరినీ కూడా తణుకు అత్తిలి మండలంలో ఉన్న దివ్యాంగులకి పెద్ది సినిమా ఒక స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఇందులో పెద్ది క్యారెక్టరు క్లైమాక్స్లో అతనికి కాలు ఉండదు, అయినా సరే ఇండియాలో రన్నింగ్కి సంబంధించింది ఆయన విన్నర్గా నిలుస్తాడు. ఒక మనిషికి అంగవైకల్యం ఎప్పుడూ కూడా అడ్డు కాదని చెప్పే చిత్రం పెద్ది సినిమా.